మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నటులు బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం, కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విషయాలు బోలెడన్ని. కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. అండ్ ఇప్పుడు గత 5-6 నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు. మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా? ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ. చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది, నా వెనకాల ఉండే చెట్టు. ఆ చెట్టు అంటే బాబు మోహన్ గారికి చాలా ఇష్టం అట. ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాళ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం, సాదర స్వాగతం. వెరీ 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 హ్యాపీ సార్ మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడంగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది. సార్ అలాంటి స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి. అవును సార్, గొడుగు పట్టుకుని ఒకసారి చేసాం మనం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. కాదు కాదు చినుకు అందులో వర్షం వస్తుంది, గొడుగులు ఉన్నాయి, అనుకోకుండా గొడుగులు వేసుకొని చూసావు. అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతోంది. బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య. స్లిమ్ అయ్యా అంటే స్లిమ్ అని కాదండి, ఫుడ్ మానేశాను. ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా, అలా రాగి మాల్ట్తోనే ఎక్కువ కలుపుతున్నాను. భోజనం చూడక ఒక 6 నెలలు అయింది. అబ్బో, ఇలా చూడక, తిని చూడక కాదు. అది అది కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని? ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను, చికెన్ తింటే ఉంటుందని. కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. ఎందుకట్లా? ఏమో అంటే వైరాగ్యమా లేక కాదు, తినలేదు కదా వద్దులే, ఏమో అట్లా అనిపించిందండి. అసలు చికెన్ చూస్తే నేను ఆవురు మనేటోని, అది చూసి వద్దులే అన్నాను. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారు పాపం. వాళ్ళ ఫేసులో చూస్తే నేను భోజన ప్రియుడిని 100%. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి రాత్రే మళ్ళీ రాగుజావ తాగునని పడుకున్నాను. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు, కానీ వద్దు అనుకున్నాను. అది నాకు నా బ్లడ్ లో ఉందిలేండి కొద్దిగా. వద్దంటే గీత గీస్తే అది వద్దేగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును, అంటే అది అమలు అట్లా కూడా కాదండి. వద్దు వద్దు అంతే తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని, రోజుకు 30 పాన్లు తినేవాడిని, 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిఠ కాదు, కాశ్మీర్ కిమాం అది కొంచెం అంటే కత్తా గిత్త అంతా వేస్తారు, ఎర్రగా అవుతుంది. నా ఫోను 5 రూపాయలు, 35 రూపాయలు. దాంట్లో వేసేది 5 రూపాయలు ఏదో అదేదో వేస్తారు, దాంట్లో గుమ్ముగా ఉంటుంది అనమాట స్మెల్. చంద్రబాబు గారి ముందు కూడా అట్లా కాదు బాబన్నా ఇప్పుడు అనుకుంటూ మాట్లాడేది. ఏమన్నా అనుకుంటాడు అనుకునేది కాదు. నేను బాబన్న అనేది కదా, నేను ఎన్టీఆర్ గారి మనిషిని. సరే మన సారే అనేది అంటే ఫ్రెండ్లీగా, అంతే అంతే, నా మనిషి నా సారు అనేది. పాన్ తింటే తప్పు అనే నేను అనుకోలేదు. కానీ ఒక సందర్భంలో అరే నేను పాన్ ఎట్లా తింటాను ఏంటి అనుకున్నా నిజంగానే తప్పు కదా అనుకున్నా. అనుకొని నన్ను తినమన్నాడు. పాన్ తినట్లేదని తిను అంటే వద్దు సార్. ఎందుకు వద్దు అనుకున్నా సార్ అది. దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే అది వద్దు ఇప్పుడు. కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను,
నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. వాడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. సాయంత్రానికి తక్కువ అయితే ఒక 4-5 అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిని. ఆడ కట్టించుకున్నాను, అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా, మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను, బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా అంటే, అవును. వద్దొద్దు తినకండి అన్నాడు. ఏంటి అన్న పాన్ తినొద్దు అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఇంకొక ఫోన్ వచ్చింది, సాబ్ పాన్ నైకానా ఉస్మే జహర్ హై అన్నారు. విషయం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది. ఏంటబ్బా అనుకున్నాను. అనుకొని మీరు ఇట్లా పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను, సీరియస్గా చెప్తున్నాను, మీ పాన్లో విషయం ఉంది, పాన్ తినకండి సార్, పడేయండి. బాబోయ్, సీరియస్గా అన్నాడు, పడేయండి. పడేసి వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. నా రేపటి నుంచి తినొద్దు అనుకున్నాను. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి, అసలు అది గుర్తే రాలేదు పాన్. కానీ ఎవరు చేసిండు సార్ అది విషయం ఉందని? అయిగా అదంతా కథ జరిగింది. పెట్టారు పాన్ లో పెట్టి పొలిటికల్ ఒపోనెంట్స్ అంతేనా? అవును. ఓయమ్మో, ఇది చాలా పెద్ద, ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. భగవంతుడు దయ అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. పాన్ తినకరా ఇంకా కొంచెం పని ఉంది అన్నది ఆయనే. మరి సో రెండు స్వామి కార్యం అయింది, మిమ్మల్ని కాపాడాలని, మీ స్వకార్యం అలవాటు మానేయాలని. అప్పటి నుంచి నేను మానేసా. మానేసినాక తినమన్నాడు, తిననన్నా. ఇక అదంతా గమ్మత్తుగా, అంటే ఏదన్నా వద్దు అనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోనే. మొన్న సార్ అఫ్ కోర్స్ మీ సినిమా జీవితం అంతా ఒక పెద్ద, అదే ఒక పెద్ద ఎపిసోడ్ మీ లైఫ్ లో. బట్ మీరు పాలిటిక్స్కి వచ్చాక అది ఇంకొక ఎపిసోడ్. మీకు అసలు మీ జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్స్ లో రకరకాల మనుషులు కలిశారు. చాలా, అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్, మంచిగా అందరు గౌరవించారు, అందరూ ప్రేమించారు, అందరూ గ్రేట్ ఫ్యాన్స్ మీకు. అందరూ ప్రేమించారు, అందరు గౌరవించారు. కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్? కుట్రలు ఎప్పుడు లేవు, కానీ ఈర్ష్యలు వచ్చినాయి. వీడు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసాం. కానీ అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా. అవును. అంటే ఈర్ష్య, బాబుమోహన్తో చేయొద్దు, బాబుమోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు, వాడిని డౌన్ చేయాలి అనేవి కూడా వచ్చినాయి. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా, కోడి రామకృష్ణ గారా, ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు. నన్ను రోడ్డు మీద పోయేటని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్, అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. బాబా, దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి, సార్ ఖాళీ లేదు సార్. అదేంటరా, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు, అట్లా అనకూడదు, నువ్వు అడ్జస్ట్ చెయ్యి, ఇట్లా చెయ్యి అట్లా చేయని, డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పారు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి, సెకండ్ పిక్చర్ అంకుశంతో పాటు. కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. మీరే ఒక సందర్భంలో చెప్పారు, ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు. దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి, దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి, బొద్దుగా మా బాబుమోహనే కావాలి. పాత బాబుమోహన్ గారు అంటే బొద్దు ఇట్లుండాలంట, ఇట్లుండాలంట. ఆయన చెప్పటం వారే కోడి రామకృష్ణ గారు మహానుభావుడు బాబాయ్. సార్ మీరు గతంలో కూడా చెప్పారు, ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ గాని? ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును, నేను అది కాదు కదా, దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ ఇమిటేట్ చేసేవాడిని. ఓహో, ఎట్లా నడుస్తారు, ఎట్లా మాట్లాడతారు నేను చెప్పేవాను అనమాట.
అట్లా ఒక తహసీల్దార్‌ని కూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా స్టైల్ అంతా? ఏమిట్రా ఏమిటది? ఏమి జరుగుతుంది? మాకు ఒకసారి ఉండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబుమోహన్ ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు కదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌ని అయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కూడా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. బాబు గారిని ఇమిటేట్ చేసారా ఎప్పుడైనా? అంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇప్పుడు ఇది ఉంటది ఇప్పుడు కాబట్టి వద్దు. మళ్ళీ అది. పోద్ది అక్కడికి. ఓహోహో! అర్థమైంది. అర్థమైంది. రైట్. కానీ సార్ అన్నగారు కూడా అన్నగారు తమ్ముడు కమాన్ తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు. తెలుసా మీకు? తమ్ముడు మాట్లాడండి. హ్మ్. ఏం మాట్లాడతాం? హ్మ్. బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు. హ్మ్. ఏం మాట్లాడతాం అక్కడ? అవును. అట్లా అన్నగారు గూడా భలే హ్మ్. నా తమ్ముడు, నా తమ్ముడు. హ్మ్. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు గదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి తోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం. హ్మ్. మా జంట. వాళ్ళయ్యే జేసేది. వాళ్ళకే డబ్బింగ్ జెప్పేది మళ్ళా. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే గూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం' మై సన్ అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' గూడా బాగా సూపర్ హిట్. అవును. పౌడ 'బ్రహ్మానందం బాబు.' అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు' నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు.
ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు ఉమ్, దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ అంటే అన్ని తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందులో. అది పాజిటివ్ గా ఉంది, లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి కానీ, వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు ఉమ్, అని కూడా ఉంది. ఉమ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్, మీది బ్రహ్మానంద బాగా. గారిది. ఇక బావ ఒరే ఒరే అనుకుంటాం బావ కాబట్టి బావాలే. నేను ఏమైనా అనొచ్చు వాడిని, వాడు నన్ను ఏమైనా అనొచ్చు. అంతే కదా. అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో. వారు కోట యాక్చువల్లీ అవును కరెక్టే మీరు కోట అన్నది. గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య చాలా పెద్దవారు నేనే అయిపోయారు. నేనే అన్న అంటాను. ఉమ్. తమ్ముడు అంటాడు అనుకోండి. బ్రహ్మానందం అన్నాడు అన్నయ్య, ఏంట్రా అంటాడు. ఆహా. పెద్దోడిని రా అంటే మేము బేస్తాలే అని నేననేది. ఉమ్. ఉమ్. అట్లా జాలీ జాలీగా సార్. బాగా 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 ఆ, మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆహా ఏదో ఉంది చెప్పు. ఉమ్, ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. ఉమ్.